ఈరోజు ఈస్టర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా? యేసుప్రభు ప్రపంచానికి ప్రేమ, క్షమించడం, శాంతి గురించి బోధించాడు. చాలామంది ఆయన ప్రేమించారు. కానీ కొంతమంది అసలు ఆయన తప్పు లేకపోయినా ఆయనపై తప్పుడు ఆరోపణలు పెట్టి శిక్ష విధించారు. అయితే ఆయన్ని కొట్టారు, అవమానించారు, చివరికి సిలువపై వేశారు. దాని తర్వాత చేతులు, కాళ్ళల్లో మేకులు కొట్టి తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. అంత బాధలో ఉన్నా కూడా ఆయన చెప్పిన మాట, వాళ్ళందరినీ క్షమించు. ఆయన్ని వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక పెద్ద సమాధిలో పెట్టి ఒక పెద్ద రాయితో దాన్ని మూసేశారు. అందరూ అనుకున్నారు ఇది ఇంక అయిపోయింది అని. అప్పుడే జరిగింది అసలైన అద్భుతం. మూడో రోజు ఉదయం సమాధి తలుపు తెరిచి ఉంది, లోపల శరీరం లేదు. అప్పుడు అనుకున్నారు, అందరికీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కడ తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యేసు ప్రభు కనిపించాడు అని. అయితే అందరూ కూడా యేసు ప్రభు మళ్ళీ బ్రతికాడు అని నమ్మారు. అందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చెడు మీద మంచి గెలుస్తుంది అని నమ్మి ఈరోజు అందరూ కూడా ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటారు.